మీ అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దాన సందేశం, ప్రవచనాత్మకమైన సందేశం, మార్కు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? ప్రేజ్ జీసస్. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రజలను ఆదరించి, ఆశీర్వదించి, ప్రేమించి, వారికి అనేక విషయాలు చెప్పిన తర్వాత 3 దినాలు వారు ప్రార్థనలో ఉన్న తర్వాత వారికి ఆకలిస్తుంది, మీరు వారికి భోజనం పెట్టుండి అన్నప్పుడు శిష్యులు చెప్పారు, ఎన్ని దేనారముల రొట్టెలు వీళ్ళకి పెట్టాలి, ఇన్ని వేల మంది ప్రజలు ఇక్కడ ఉన్నారు, ఎక్కడి నుండి తీసుకురావాలి అని చెప్పినప్పుడు ప్రభు అన్నమాట, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? ప్రైజ్ జీసస్, హల్లెలూయా. నీ దగ్గర కలిగిన దానిని ప్రభువుకి ఇస్తే దానిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం, వాగ్దాన సందేశం, తక్కువలో ఎక్కువ చేసే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. తక్కువలో ఎక్కువ చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది అంటారు, మాకు జీతం తక్కువ, మాది చిన్న వ్యాపారం, చిన్న ఉద్యోగం, మాకేం లేదు, మేము పేదవాళ్ళం, తక్కువ కులస్తులం, తక్కువ మతస్థులం అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తక్కువలో ఎక్కువ చేసే దేవుడు. ప్రభు అడిగాడు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి? ఆమేన్. నీ దగ్గర ఏది ఉన్నదో దానిని ప్రభు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. నీ దగ్గర ఉన్నదానిని హెచ్చించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. అది 100 రెట్లుగా ఆశీర్వదించబడుతుంది, 1000 రెట్లుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన దీవెనలు ప్రభు అనుగ్రహిస్తాడు. సొలొమోను గారు ప్రార్థన చేశారు, రాజైన సొలొమోను, అయ్యా నా జ్ఞానం కొదగొంది, ఇంత గొప్ప జనమైన ప్రజలను నేను ఏలలేకపోతున్నా, పరిపాలించలేకపోతున్నప్పుడు ప్రభు అన్నాడు, జ్ఞానముతో పాటు ఐశ్వర్యము, పేరు, ఖ్యాతి, ఘనతనిచ్చినాడు. తక్కువలో ఎక్కువ చేసే దేవుడు యేసు ప్రభు. మీతో దేవుడు మాట్లాడుచున్నాడు. నేను చదువు లేదు, జ్ఞానం లేదు, నాకు ఏది లేదు, మాకు తక్కువ జీతం, తక్కువ వ్యాపారం, నేను తక్కువ వాడిని అనుకుంటున్నావా? తెలివి తక్కువగా ఉన్నది అనుకుంటా. నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను గణపరచబోతున్నాడు. ప్రభు నిన్ను 1000 రెట్లుగా ఆశీర్వదించబోతున్నాడు. అక్కడున్న రొట్టెలను, చేపలను, ప్రజల దగ్గర ఉన్న రొట్టెలు, చేపలను ఆశీర్వదించి కొన్ని 1000 మంది తినే రీతిగా ప్రభు చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనములో తల్లి మరియ అన్నారు, ఆయన చెప్పినది చేయండి. ఆమేన్. ప్రభు చెప్పినట్టుగా నువ్వు పరిచర్య చేస్తే ఆశీర్వదించబడతావు. ప్రభు చెప్పినట్టుగా నువ్వు సేవ చేస్తే దీవించబడతావు. ప్రభు చెప్పినట్టుగా నువ్వు కానుకిస్తే, దశమభాగం ఇస్తే, చర్చికి వెళ్తే నీవు ఆశీర్వదించబడతావు. తక్కువలో ఎక్కువ చేసే దేవుడు నీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయో, ఏది ఉన్నదో దానిని ఆశీర్వదిస్తాడు. భయపడకు, ధైర్యముగా ఉండు. ఇక్కడ ప్రజలకు ఆహారం పెట్టిన దేవుడు, ప్రజలను ఆదరించిన దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రభువైన యేసుక్రీస్తు మమ్మల్ని దీవించును గాక. ప్రతి నెల 3వ మంగళవారం ధర్మారం వరంగల్లో ప్రత్యేక పాస్టర్స్ కాన్ఫరెన్స్, ఉజ్జీవ మహాసభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పరిచర్యకు రండి, ప్రేమించి, ప్రోత్సహించి, సాయం చేయండి. చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.